ఈరోజు టాపిక్ గర్భవతిగా ఉన్నప్పుడు భాగస్వామితో కానీ లేకపోతే ఇంట్లో అత్తగారితో కానీ గొడవ పడడం అనేది దానివల్ల బేబీకి మదర్కి ఏదైనా ఎఫెక్ట్ చూపుతుందా అనేది తెలుసుకుందాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ ఏంటంటే ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆ ప్రొజెస్ట్రాన్ ఎక్కువ ఉండడం వలన ఏంటంటే మదర్ చాలా కామ్గా ఉంటుంది. అల్సట్ అనేది వాళ్ళకి చాలా కామన్ ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే వాళ్ళకి టీయర్ఫుల్నెస్ అంటే ఊరికే ఏడుస్తారు. అంటే మామూలుగా నువ్వు ఒక మాట అంటే వాళ్ళంత సెన్సిటివ్గా ఉండరు. అదే ప్రెగ్నెన్సీలో అన్నారనుకోండి ఊరికే కళ్ళలో నీళ్ళు తిరిగిపోతూ ఉంటాయి. ఇది చాలా కామన్. అండ్ ఇప్పుడు ప్రెగ్నెన్సీలో హస్బెండ్తో గొడవైంది లేకపోతే అత్తగారితో గొడవైందంటే వాళ్ళకి ఏంటంటే హార్మోన్ లెవెల్స్ ఇంక్రీజ్ అవుతాయి. అది ఒక స్ట్రెస్ లాగా వాళ్ళకి మేనిఫెస్ట్ అయ్యి వాళ్ళు కార్టిసల్, అడ్రినలిన్ అలాంటి హార్మోన్స్ ఇంక్రీజ్ అవుతాయి. ఆ హార్మోన్స్ ఇంక్రీజ్ అవ్వడం వలన బేబీ లోపల యుట్రస్లో ఉన్న బేబీ కూడా దాని మీద ఎఫెక్ట్ పడడం వల్ల వాళ్ళు ఏంటంటే కొంచెం ఎదుగుదల తక్కువ ఉంటుంది, వెయిట్ తక్కువతో పుడతారు, నెల తక్కువతో డెలివరీలు అవుతాయి. ఫ్యూచర్లో వాళ్ళకి పుట్టిన బేబీకి ఆస్త్మా ఇలాంటి మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. ఫ్యూచర్లో లాంగ్ టర్మ్ బిహేవియరల్ చేంజెస్ అనేది చాలా కామన్. అంటే ఏంటి, వాళ్ళకి ఈ రోజుల్లో మోస్ట్ కామన్ అయిన ADHD, యాంగ్జైటీ, డిప్రెషన్, ఆటిజం ఇలాంటివి అనేది చాలా కామన్ ఉంటుంది. అందుకని ఫ్యామిలీ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ ఇన్ ప్రెగ్నెన్సీ.